హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. సో వచ్చేసాడండి మన రాజా. మా బిడ్డతో మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పు, మాకెవరూ లేరు అనుకుంటూ దొంగ కథలు పడుతూ లంగగాడు ఎర్రిపుగ్గాడు వచ్చాడనమాట. సో వీడి ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరినీ మనల్ని పెద్ద ఎర్రి పుష్పాలను చేస్తున్నాడు. రోజుకొక కథ, రోజుకొక ఏంటి వేషము, పూటకొక మాట. ఏరా కథలు పడుతున్నావా? ఇంతకుముందు ట్విన్స్ బేబీస్ అన్నావు, ఇప్పుడు మా బిడ్డ కోసం కష్టాలను పెట్టావు టైటిల్. నీ బిడ్డతో నీ కట్టమా? ఏం కట్టంరా నీకు ఎద్దవ్వా? ఈడు వ్యూస్ కోసం ఇలాంటి ఎర్రిప్పుకు మాటలన్నీ మాట్లాడుకుంటున్నాడండి, ఎర్రి నా కొడుకు. అంతకు తప్పితే ఇంక అక్కడ మించి ఇంకేం లేదు. అరే ఇన్నాళ్ళు కష్టపడి తెచ్చి పని చేసి వచ్చేవాడివి కదరా, వంటలు చేసేవాడివి, ఆ బండ కొట్టేదానికి పోయేవాడివి. ఇప్పుడు ఏం పీకుతున్నావు? ఏదైనా పనికి వెళ్ళి వస్తున్నావా? అది లేదు, ఈ ఛానల్ని పెట్టుకున్నావు. సో ఈ ఛానల్ మీద ఏదో ఒక కంటెంట్ తీసుకుంటావు, ఆ కంటెంట్ లాగి ఒక 10 వీడియోలు చేసి పెడతావు. నీ మాట నీదే కానీ యువతల మాటలు వినవా? వాళ్ళు పట్టించుకోవా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పారంట ఈయనకు. అంత జరిగాక కూడా మీరు గమ్మున ఉన్నారా? ఏం జరిగిందిరా అక్కడ? నీ పిల్లలకి డెలివరీ అయిందిరా, అంతకు మించి అక్కడ ఏం జరగలేదురా. లోకంలో మీకే పిల్లలు పుట్టారా? నీ పిల్లమే డెలివరీ అయిందా? దానికి ఒక్కదానికే సీసెక్షన్ అయిందా? ఇంకెవరికి సీసెక్షన్ కాలేదా? ఎవరు బిడ్డలు కనలేదా? ఎర్రి పుక్ మాటలన్నీ మాట్లాడుకుంటున్నావు, ఎర్రి పుష్పంగా లంగాగా జఫాగా. ఏదో నాకు పిల్లలు పుట్టారా? మాకు ట్విన్స్ పుట్టారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలకి నేను చూపియాను, కొద్ది రోజుల తర్వాత పిల్లల్ని చూపిస్తా. ఏఐ మహిమ పెట్టుకొని సో జనాల్ని అంత ఎర్రి పుష్పాలను చేస్తున్నావో. మా బిడ్డకి పైదు లేదు ఫ్రెండ్స్. సో చూస్తే అసలు తట్టుకోలేరని చూపించట్లేదు. ఏ బిడ్డ ఎట్ట ఉన్నా కూడా జనాలు చూస్తారు. ఆ బిడ్డను అంటే ఒకవేళ బాగాలేదంటే సింపతి చూపిస్తారు. వీడు ఇప్పుడు చెప్పకనే చెప్తున్నాడు, ఆ బిడ్డ లేదు చచ్చిపోయింది అని. నోటితో వాడు డైరెక్ట్గా చెప్పకనే చెప్తున్నాడు. నాకు వీడు వీడియో పెట్టినప్పుడే అర్థమైంది. సో ఆ బిడ్డ గురించి అడగండి అని చెప్పడంలో నాకు అర్థమైంది. కాకపోతే నేను ఇన్నాళ్ళు వీడి గురించి నేను పట్టించుకోలేదు కాబట్టి ఏదో వీడు పెడుతున్న ఎర్రి డాష్ వీడియోస్ అంతా నేను చూస్తూ ఉన్నా కాబట్టి సరిపోయింది. కానీ వీడి భరతం ఎప్పుడో పట్టేదాన్ని. వీడు చెప్పకనే వాడు చెప్తున్నాడు బిడ్డ ఇంకా చనిపోయింది, బిడ్డ లేదు అని. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా బిడ్డ చనిపోయింది లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా కూడా బిడ్డ హాస్పిటల్లో ఉంటే తల్లి ఇంట్లో ఉంటుందా? ఆ బిడ్డను కూడా డిశ్చార్జ్ చేసుకున్నాకే వస్తారు. ఏరా నీకో పెద్ద ట్విన్స్ పుట్టారా? నీకే కదరా ట్విన్స్ పుట్టింది, నాకు కూడా ట్విన్సే పుట్టారు. అర్థమవుతుందా? నా బాబు పాప కూడా దగ్గర 15 డేస్ ఎన్ఐసీయూలో పెట్టారు. నా పిల్లలు వెయిట్లెస్లో పుట్టారు. సో వాళ్ళకి పడ్డ బాధ వర్ణాతీతం. సో ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయాలంటే కష్టమే, కాదని చెప్పను. మీ పిల్ల అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు డెలివరీ అయ్యేటప్పుడు ఈ నవ్వుకొని డెలివరీ అవుతారా? ప్రసవం ఏం కారు కదా, ఏడ్చుకుంటుంటే కదా ప్రసవం అవుతారు. మేము ఏడుస్తే ఏదో మాది ఏడపగొట్టు మొహాలు అంటారు, సోదిగాడు అంటాడు, సుల్లిగాడు అని వీడియోలు పెడుతుంటారు అని చెప్తున్నారు మీరు. అరే సోదిగా సుల్లిగా. సో ఓకే, మీకు ఎవరు లేరు ఒప్పుకుంటా. ఇంకోటి ఏంటంటే మీకు మీరే ఉన్నారు. ఓకే, మీ భార్య డెలివరీ అయినప్పుడు నీకు ఆమెకి ఏమవుతుందనే ఒకవేళ బాధ ఉంటుంది, ఏడుస్తావు. ప్రసవం అయినప్పుడు అదే డెలివరీ అయినప్పుడు ఏడుస్తావు, ఓకేరా. కానీ ఏ ఒక్క వీడియోలో చూడు ఏడుస్తావు, ఏ ఒక్కలో వీడియో చూసి ఏడుస్తావు. ఏడుపు కొట్టు ఎదవా. నవ్వే ఆడదాన్ని ఏడ్చే మొగని నమ్మి సావకూడదని పెద్దోళ్ళు చెప్పి సచ్చారా? ఎదవన్నారా ఎదవా? అంత మాత్రం తెలీదా నీకు? పోనీ ఆడది నొప్పులు పడతా ఏడుస్తుందంటే ఓకే, ఆడది ఏదో పెయిన్ తట్టుకోలేక ఏడుస్తుంది. ప్రతి ఒక్క ఆడది కూడా బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ నొప్పులు తట్టుకోలేక ఏడుస్తుంది. కానీ నీకేమైందిరా? నువ్వే నొప్పులు పడుతున్నావురా? నాకు అర్థం కావట్లేదు. బిడ్డను అది మోసి నొప్పులు నీ చేత కనిపిస్తుందా? నువ్వేమో ఏడవనడము, ఆమెమో నటించడము. నా ఎద్దవా నాటకాలు ఆడుతున్నారా నువ్వు నీ కర్ర పిల్లం కలిసి? ఇంకా లతని కదిలిస్తే నాన్ స్టాప్గా ఏడుతుందంట. అసలు బాలింతని ఎవడైనా ఏడిపిస్తారా? బాలింత ఏడిస్తే తలనొప్పి రాదని తెలీదా? అసలు అది ఏడుపైతే కదా, దొంగ లంగా ఏడుపది. అర్థమవుతుందా? ఎవడికి చెప్తున్నావు? శాంతి పూజలు చేయించాలా?
రేయ్ బిడ్డ ఒకటి చెప్పావు కదా, మా మా బేబీ నైట్ మొత్తం పాలు తాగడమో ఏడము అస్సలు పడుకోలేదు. అరే పాలు తాగడం ఏడవమా? ఏందిరా నీ భాష, ఏందిరా నీ కథ, ఏందిరా నీ లొల్లి, నాకు అర్థం కాలేదు. పసిబిడ్డ, కొంతమంది చిన్నపిల్లలు నైట్ మొత్తం ఏడుస్తారు. ఎంత పాలు పట్టినా కూడా వాళ్ళు ఏడుస్తారు, నాన్ స్టాప్గా ఏడుస్తారు. నా పిల్ల అయితే 1.5 month నుంచి స్టార్ట్ చేసింది. దీని అమ్మ జీవితం 1.5 సంవత్సరం వరకు ఏడిపించిందిరా నన్ను. నేను నీలాగా ఇంత పెద్ద వీడియోలు తీసి పెట్టలేదే. నువ్వు చేసే సంసారం ఒక్కటి తప్ప మొత్తం చెత్త వీడియోలన్నీ నీ సంసారం మొత్తం యూట్యూబ్లోనే పెడుతున్నావు. నీ బిడ్డ ఒకటే ఏడుస్తుందా నైటు? మా పిల్లలు కూడా ఏడ్చారుగా, దానికి మేము ఇది చేసుకొని రాలేదుగా. కొంతమంది పిల్లలు ఏడుస్తారు, నీ బిడ్డ ఒకటే లోకంలో ఏడ్చినట్టు వీడియో పెడుతున్నావు. మాకు మనశ్శాంతి లేవండి, మాకు మనశ్శాంతిగా బతికనియరా, వీడియోలు ఆపేయమని చెప్తున్నావు. పాపం. మంచి వీడియోది, నీకు ముందు కంటెంట్ వీడియో, వంటల వీడియోలు పెట్టుకుంటుండేవి కదా, అలాంటి వీడియో పెట్టుకొని సావు. నేను ఎవరన్నా అప్పుడు మాటలాలేగా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతాను చెప్పు? ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు తెలుసునా? రోజుకో కథ, పూటకొక వేషం. ముదురు టెంకలరా మీరు, టెంకలు ముదురు టెంకలరు. ఆ భరాన గారు అయితే ముసలి టెంక, ఆ టెంకకైతే నువ్వు పెళ్లి చేసి సాయవు. సో ఆ టెంకను పట్టుకొని లాగి ఒక 10 ఎపిసోడ్లు చేసి చచ్చావు. మేము పెద్ద ఎర్రి పుష్పాలం కాబట్టి నువ్వు పెట్టి ప్రతి ఒక్క లంగా వీడియో మేము చూసి చచ్చాం, అంతేనా? సో ఈ వ్యూస్ కోసం ఈ ఎదవ నాటకాలు తెంగుతున్నాడు అండి, అంతకు మించి అక్కడ ఏం జరుగుతలేదు. సో ఏ ఆడది డెలివరీ కాలేదా, ఎవరు నొప్పులు పడలేదా? వీడు ఏం మాట్లాడుతున్నాడు వీలో ముందుకు వచ్చి? మాకు నీ మనశ్శాంతి లేకుండా మేం చేయట్లేదురా. నీ లంగా వీడియోలు దొంగ ఏడుపులు ఏడ్చుకుంటూ నువ్వు వీడియో పెట్టి మాకు మనశ్శాంతి లేకుండా చేసి నాకు మనశ్శాంతి కరువు అయిపోయిందని ఏడుస్తున్నావు. వీడియోలు పెట్టుకొని లంగగా పడుకోగా మంచిగా వీడియో చేసి పెట్టు. ఏం పోయే కాలం వచ్చింది నీకు? ఆడదాన్ని కూడా ముందరకేసి అది ఏడవడము, నువ్వు ఏడవడము. ఆ బరానా ఏమో ఏడసాకు, ఆ బరానగాడు స్టార్ట్ చేయడము. నీ పిల్ల చూసావా, అది ఇట్టా చూస్తుంది, మా నాన్నకి ఏదో మెంటలు పట్టింది ఎందుకు ఎడుతున్నారు రైడ్ అన్నట్టు. పెద్ద టెంకలు ముదులు టెంకలు మీరు నట్టు. అసలు మీ నటనలకి ఏ నంది అవార్డు, ఆస్కార్ అవార్డు, సో ఈ పద్మభూషణ్ ఇలాంటి అవార్డులు ఇవ్వాలరా. మీకెందుకురా ఈ యూట్యూబ్లో నాకు అర్థం కాలేదు. కామెంట్స్ ఆఫ్ చేస్తేనేమో భయపడ్డాడని మాట్లాడతారు, కామెంట్ ఆన్ చేస్తేనేమో సొల్లిగాడు అని మాట్లాడతారు. మాకు ఎవరన్నా మంచిగా సలహాలు ఇచ్చేవాళ్ళు మేము చాలా మిస్ అయిపోతున్నాము కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటే అని మాట్లాడుతున్నావు. సొల్లిగా అని ఎందుకంటారా లంగగా నిన్ను? సొల్లు ఎప్పుడు 24 గంటలు ఏడుపు కొట్టు మొహం వేసుకొని అక్కడ ఏడ్చుకుంటానే వీడియోలు పెడుతుంటావు. అందుకే నిన్ను సొల్లుగాడు, ఇంకోటి లంగగాడు కూడా అని అంటారు. లంగా పాడుకో, మంచిగా వీడియోస్ పెట్టలేవా? ఆ వీడియోస్ పెట్టి 24 గంటలు ఏడుపు మొహం ఏందిరా? కష్టం ఉందా చెప్పు, ఇలా అయిందని చెప్పు. అంతేగాని ఇప్పుడు స్టార్ట్ చేశాడు నా బిడ్డను అడక్కండి అని. ఏం మనశ్శాంతి లేదంట మహానుభావునికి. ఏమయ్యా, ఏం మనశ్శాంతి కరువు అయిందయ్యా నీకు? నీ లంగా ఏడుపు కొట్టు మొహాలు చూడలేక మాలాంటి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది. పెట్టిన వీడియోలో పెట్టిన సోదే పెడుతున్నావు, చెప్పిన సోదే చెప్పుతున్నావు. అంతకు మించి అక్కడ ఏమన్నా సోదు చెప్తున్నావా? బిడ్డకు పడే కష్టాలంట చూడండమ్మా, చూడండి అయ్యా. ఈడు దొంగ లంగా ఏడుపులు ఎదవ నా కొడక. ఈడు అప్పుడే దాన్ని స్టాప్ చేయడు, ఎందుకంటే వీడికి ఇంకా ఎపిసోడ్స్ కావాలి. ఒక్క కంటెంట్కి ఒక 10 ఎపిసోడ్స్ అయినా కావాలి. 10 చేస్తారు సరిపోతే 20 చేస్తారు. వీడి కంటెంట్ ఎంతవరకు వస్తుందో మనం కూడా అంతవరకు కంటెంట్ లాగుదా పోదాం. వీడు వీడియోలన్నా మానాలా, లేకపోతే కంటెంట్ మంచిగానే రావాలా. ఈ దొంగ ఏడుపు ఫస్ట్ మానాలా. ఈ దొంగ ఏడుపు మానిన తర్వాత ఈయన వదిలేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? డన్. ఓకే, బాయ్.